Okay, friends. Now we are going to discuss about topic called as anesthetics. Okay, anesthetics దాంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి లోకల్ అనస్థీషియా, ఇంకోటి జనరల్ అనస్థీషియా. ఫస్ట్ మనం లోకల్ అనస్థీషియా గురించి మాట్లాడుకుందాం. ఓకే, లోకల్ అనస్థెటిక్స్ దాంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఎస్టర్స్ ఉండొచ్చు, అమైడ్స్ ఉండొచ్చు. ఓకే, ఎస్టర్స్ దాంట్లో సింగిల్ ఐ వస్తుంది, అమైడ్స్ దాంట్లో మనకి టూ ఐస్ వస్తుంది. ఓకే, నేమ్స్ లో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఏంటిది బెంజో కేన్, ఫ్లోరో ప్రొకేన్, కోకేన్, టెట్రాకేన్. ఓకే, ఓన్లీ సింగిల్ ఐ. అదే అమైడ్స్ దగ్గరికి వస్తే టూ ఐస్ వస్తాయి, సచ్ as లిడోకేన్, బ్యూపివాకేన్, మిప్పివాకేన్, ఓకే, ప్రిలోకేన్, ప్రోపివాకేన్. ఓకే, దీంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్షన్. యాక్షన్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సమ్ ర్యాపిడ్లీ ఫైరింగ్ న్యూరాన్ లో మోస్ట్ ఎఫెక్టివ్ ర్యాపిడ్లీ ఫైరింగ్ న్యూరాన్ ఆర్ నార్మల్ న్యూరాన్ లో ఎట్లా యాక్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ దిస్ ఈస్ ద న్యూరాన్, ఇక్కడ మనకి ఒక సోడియం ఛానల్ ఉంది. ఈ సోడియం ఛానల్లో మనకి ఏంటిదంటే ఇప్పుడు మన లోకల్ అనెస్థెటిక్ ఏరియా, దిస్ ఈస్ యాక్సోనల్ మెంబ్రేన్, దిస్ ఈస్ sodium voltage gated channel. Okay, sodium voltage gated channel. This is a local anesthetics which is in uncharged form. లో లోకల్ అనెస్థెటిక్ ఉంది, అది యాక్సోనల్ మెంబ్రేన్ త్రూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దిస్ ఇస్ అవుట్, దిస్ ఇస్ ఇన్. ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ద యాక్సోన్. అయితే ఇప్పుడు అన్చార్జెడ్ ఫామ్ లో లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తాయంటే ఇట్ బైండ్ టు ద వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఆన్ ద ఇన్నర్ ఆస్పెక్ట్ దేర్ బై of the rapidly firing neuron, thereby it closes the sodium bladed channel. It closes the sodium channel from inside, thereby blocking the neurotransmission, inhibiting the neurotransmission. అంటే ఇప్పుడు సోడియం ఏదైతే ఉందో సోడియం కాంట్ ఎంటర్. ఓకే, ఇక్కడికి వచ్చినా కానీ ఇట్ కాంట్ ఎంటర్. సో ఇన్హిబిటింగ్ ద న్యూరో ట్రాన్స్మిషన్, thereby హెల్పింగ్ అనెస్థీషియా. మనకి ఎప్పుడైతే ఇక్కడ అన్చార్జెడ్ ఫామ్ లో ఉంటుందో అది లోపలికి వెళ్ళి దీనికి బైండ్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ చార్జ్డ్ ఫామ్. ఓకే, ఇట్ బికమ్స్ చార్జ్డ్. outside it is uncharged. After entering into the axonal membrane and binding to the sodium channel, it becomes charged, and inside it closes the sodium channel, thereby inhibiting the neurotransmission, thereby causing anesthesia. First, A sensations are lost. ఫస్ట్ ప్రియారిటీ దగ్గర నుంచి చూస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్ పెయిన్ సెన్సేషన్ అనేది పోతుంది, ఫాలోడ్ బై టెంపరేచర్ సెన్సేషన్ అనేది పోతుంది, దాని తర్వాత టచ్, దాని తర్వాత ప్రెషర్. ఓకే, ఫస్ట్ పెయిన్ మనకు కావాల్సింది మనకి నొప్పి తక్కువ చేసుకోవాలి. దిస్ ఈస్ పెయిన్ సెన్సేషన్ ఫాలోడ్ బై లాస్ట్ ప్రెషర్ సెన్సేషన్, మధ్యలో టెంపరేచర్ అండ్ టచ్. ఓకే, దీస్ ఆర్ ద సెన్సేషన్స్ లాస్ట్. ఇప్పుడు సమ్ అప్లైడ్ టాపిక్స్. అప్లైడ్ ఏంటిదంటే ఒకవేళ మోస్ట్ కామన్లీ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్. ఓకే, మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ర్యాపిడ్లీ ఫైరింగ్ న్యూరాన్స్. ర్యాపిడ్లీ ఫైరింగ్ అంటే ఎప్పుడైతే మనకి పెయిన్ ఎక్కువ వస్తుందో, ఎప్పుడైతే మనకి నొప్పి ఎక్కువ ఉంటుందో, టెంపరేచర్ ఎక్కువ సెన్సేషన్ జరుగుతుందో, అప్పుడు మన న్యూరాన్స్ అనేది ర్యాపిడ్లీ ఫైరింగ్ ఉంటే దాని మీద ఎక్కువ యాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటిదంటే లోకల్ అనెస్థెటిక్స్ when taken along with the vasoconstrictors. ఓకే, when taken along with vasoconstrictors అంటే వాసోకన్స్ట్రిక్షన్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇట్లున్నది త్రూ ఇంజెక్షన్ మనం ఇట్లా ఇచ్చినాం లోకల్ అనెస్థెటిక్. వాసోకన్స్ట్రిక్షన్ ఏం చేస్తుంది అంటే నేను చుట్టుపక్కల ఉన్న వెజిల్స్ని ఇప్పుడు ఇక్కడ వెజిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వెజిల్స్ ఉంటే ఈ వెజిల్స్ అన్ని వాసోకన్స్ట్రిక్షన్లోకి వెళ్ళిపోతాయి. సో వాసోకన్స్ట్రిక్షన్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఇట్ డిక్రీజెస్ సిస్టమిక్ అబ్జార్ప్షన్, thereby
increasing the block duration, of action. Okay, this is the second option. Local anesthetic plus vasoconstriction helps in increase the duration of the block. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఒకవేళ ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఉంటే అక్కడ మనకి అసిడిక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, సచ్ యాజ్ యాబ్సెస్. ఓకే, యాబ్సెస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లోకల్ అనెస్థెటిక్స్ ఆల్కలైన్ ఇద్దాం అనుకుంటాం. ఆల్కలైన్ ఇస్ చార్జెడ్ పార్టికల్. ఓకే, అండ్ మళ్ళీ మోర్ అమౌంట్ ఇవ్వాలి, మోర్ అమౌంట్ ఆఫ్ లోకల్ అనెస్థెటిక్ అండ్ ఇట్ ఈస్ చార్జ్డ్ కాబట్టి మనకి మోర్ అమౌంట్ కావాల్సి వస్తుంది, మోర్ అమౌంట్ టు బ్రింగ్ ద బ్లాక్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటిదంటే, వాట్ ఆర్ ద యూజెస్ ఏంటిదంటే, ఫస్ట్ ఫర్ స్పైనల్ అనెస్థీషియాలో మనం పిపివకేన్ ఇవే వాడతాం, లిగ్నోకేన్ ఇదే వాడతాం. నెక్స్ట్ ఇంకోటి ఫర్ మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్, సచ్ యాజ్ నెయిల్ రిమూవల్ కానీ, ఓకే, సమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లా ఏమైనా అయితే అక్కడ డీబ్రైడ్మెంట్ చేసేటప్పుడు మనం మైనర్ సర్జికల్ ప్రొసీజర్ చేసేటప్పుడు లోకల్ అనెస్థెటిక్ అనేది వాడతాం. థర్డ్ ఏంటిదంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ మే టెస్ట్ ఒకవేళ ఇఫ్ పేషెంట్ ఈస్ ఎలర్జిక్ టు ఎస్టర్స్, ఎస్టర్ టైప్ ఆఫ్ లోకల్ అనెస్థెటిక్ సచ్ యాజ్ ఇవి బిపివకేన్, బెంజోకేన్, క్లోర్ప్రోకేన్, కోకేన్ అండ్ టెట్రాకేన్, వాళ్ళకి మనం అమైడ్స్ ఇవ్వచ్చు. ఓకే, సో if patient is allergic to esters, then give amides. Okay, don't change for other anesthetic or general anesthetic, then we have to change it for amides. అంటే 2 eyes ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి, ఫస్ట్ వన్ మనకి ఎస్టర్స్ లో బెంజోకేన్, ఓకే, అమైడ్స్ లో ప్రిలోకేన్. Okay, both causes methemoglobinemia. Okay, it causes methemoglobinemia. అంటే హిమోగ్లోబిన్ లో Fe+2 అనేది Fe+3 లెక్క చేంజ్ అవుతాయి. హిమోగ్లోబిన్ హ్యాస్ Fe+3 టైప్ ఆఫ్ ఐరన్. నెక్స్ట్ సెకండ్ ఇది. ఇంకోటి ఏంటిదంటే ఎస్టర్స్ దాంట్లో చూద్దాం. ఎస్టర్స్ దాంట్లో మనకి రెండు ఉన్నాయి, ఏంటిది, కోకైన్ అండ్ బెంజోకేన్ కాసెస్ methemoglobinemia, ప్రిలోకేన్ కాజెస్ methemoglobinemia. నెక్స్ట్ కోకైన్ వచ్చేసరికి ఇట్ కాజెస్ అరిథమియా, హైపోటెన్షన్ అండ్ హైపర్టెన్షన్. ఇట్ కాజెస్ బోత్ హైపోటెన్షన్ అండ్ అరిథమియా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అదే. నెక్స్ట్ అమైన్స్ దగ్గర చూసేసరికి దాంట్లో bupivacaine causes CNS and CVS toxicity. ఎక్కువ ఉంటాయి. It causes severe CVS toxicity, bupivacaine అనేది. Okay, so this is about local anesthetic. Local anesthetics లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అది అన్చార్జ్డ్ లెక్క లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ ఇన్హిబిట్స్ ద సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్, దేర్ బై ఇన్హిబిటింగ్ ద ఇది మోస్ట్ కామన్లీ యాక్ట్స్ ఆన్ ర్యాపిడ్ ఫైరింగ్ న్యూరాన్స్. అయితే లోకల్ అనెస్థెటిక్స్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి, ఎస్టర్స్ అండ్ అమైడ్స్ దాంట్లో లిగ్నోకేన్, పిపివకేన్, మెపివకేన్ అంటే 2 ఐస్ ఉంటాయి, ఐ. ఓకే, అదే ఎస్టర్స్ దాంట్లో ఓన్లీ సింగిల్ ఐ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ యూజెస్ ఏంటిదంటే, వెన్ ఇట్ ఈస్ గివెన్ అలాంగ్ విత్ వాసోకన్స్ట్రిక్టర్ సచ్ యాజ్ ఎపినెఫ్రిన్ తోటి ఇస్తే బ్లాక్ డ్యూరేషన్ అనేది పెరుగుతాయి, డ్యూ టు ఇట్ ప్రివెంట్స్ ద సిస్టమిక్ అబ్సార్ప్షన్ అండ్ ఇంక్రీజెస్ ద బ్లాక్ డ్యూరేషన్. ఇన్ఫెక్టెడ్ టిష్యూ దగ్గర ఉంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద మోర్ అమౌంట్ అండ్ ఆల్కలైన్ లోకల్ అనెస్థెటిక్ అనేది వాడతాం. It is used in spinal anesthesia, minor surgical procedures, and if patient is allergic to esters, then we have to shift to amides, not other type of anesthesia. Benzocaine and prilocaine causes methemoglobinemia. Okay, benzocaine and prilocaine causes methemoglobinemia. దాని తర్వాత ఎస్టర్స్ దాంట్లో cocaine and benzocaine causes methemoglobinemia, cocaine causes arrhythmia, hypertension and hypotension. అదే అమైన్స్ లో bupivacaine causes CNS and CVS toxicity. Okay.